బోధించలేదే కదా, మరొకరు మీకు ఏం బోధించలేదు. వాక్యం ఉన్నది ఉన్నట్టు అది మనం అప్లై చేసుకున్నాం, చదువుకోండి. ఇది చదువుకున్న వాక్యం కదా, ఇది ఇన్ని వర్తమానం కదా, ఇంకా లోతుగా బోధించలేదు అనే దానికి ఎంతవరకు వాక్యాన్ని విన్నదాన్ని మనం ప్రాక్టికల్గా పెడుతున్నాం, అది మనం తీసుకున్నాం. వాక్యం విని ఆనందించి సంతోషించి వెళ్ళిపోయేదానికన్నా, మర్చిపోయేదానికన్నా వాక్యం మీ జీవితంలో మార్పు తీసుకొస్తే అంతకన్నా గొప్ప ఏది. మీతో పాటు నా కొడుగా మార్పు అవసరం, మనందరికీ మార్పు అవసరం. మత్తయి సువార్త అందరి బైబిల్ 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయం అందరూ తీయండి. 44వ వచనం నుండి 46వ వచనం వరకు. పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుకొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన అంతగా అమ్మి ఆ పొలంలో కొనెను. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకులు పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యములు కనుగొని పోయి తనకు కలిగినదంతగా అమ్మి దాన్ని కొనను. ఈ వచనాలలో 44 నుండి 46 వచనాల్లో దేవునిలాగా ఇంకా నా వైపు చూడండి. చదువుకున్నాం కదా వాక్యంలో. అక్కడ మనకి ఏం కనపడుతుంది? వాక్యంలో స్టార్టింగ్ లో ఏం కనపడుతుంది? ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? ఇంకా ఆలోచనలు వచ్చాయి. పేరు వాక్యం ఉందా, మధ్య ఆకాశంలో ఉందా? సరే, ఎక్కడ ఉన్నాయి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం దేనితో పోల్చాడు? ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఒక దాంతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? దేనితో పోల్చాడు? ఎక్కడ దాచబడింది ఆ ధనము? పొలములో దాచబడిన ధనం. దాచబడింది. ఆ రోజులలో, ఈ రోజుల్లో మనకు బ్యాంకులు ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో లాకర్స్, బ్యాంక్స్ లేవు కనుక వారు పొలాల్లో కొన్ని చోట్ల దాచిపెట్టేవారు. ఒక బంగారు విలువైనటువంటి ఆ బంగారు అంట పొలంలో దాచబడిందంట. ధనం, బంగారు అయితే ధనం. ఆ దాచబడిన ధనంలాగా ఉందంట పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎలా ఉందంట పోలుస్తున్నాడు. పరలోక రాజ్యం ఇలా ఉంది అన్నట్టు. ఎలా ఉంది అయ్యా అంటే పొలంలో దాచబడిన ధనమును పోలింది అని. ఒక ఆయన చూశాడు, బుద్ధిమంతుడు. చూసి తనకున్నదంతా కూడా, తనకున్నదంతా విలువైనదంతా తీసుకొని ఆ పొలంలో దాచబడినటువంటి ఆ పొలాన్ని కొన్నాడంట. అర్థమవుతుంది దేవుడు కదా? ఆ వాక్యంలో చూస్తే ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఆ దాచబడేటువంటి, ఆ పొలంలో దాచబడేటువంటి ఆ ధనము తనకు కావాలంటే ఆ పొలమును కొనాలి. సో ఆ పొలం అతను కొంటే ఆ ధనము అదవుతుంది. అంటే అర్థమేమి? పరలోకాన్ని మనము డబ్బుతో కొనగలమా? కొనలేము. అంటే దాని విలువ చూపిస్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క విలువైనది, పరలోక రాజ్యం ఎంత విలువైనది అనేది చెప్తున్నాడు. మనం అనుకుంటాం పరలోక రాజ్యం యొక్క విలువ ఈ భూ సంబంధమైనటువంటి వస్తువుల యొక్క విలువతో పోలిస్తే ఏది విలువైనది? పరలోక రాజ్యమే విలువైనది. ఆ పరలోక రాజ్యాన్ని ఎవరైతే దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుళ్ళరా వాక్యములుంది. పరలోక రాజ్యము అనేది మనము రక్షింపబడట వలన దాన్ని మనం స్వతంత్రించుకోగలం. అది ఆ విలువైన దాన్ని మన డబ్బుతో కొనలేం. కానీ ఎంత విలువైనది
అని పోల్చడానికి, చెప్పడానికి తను విలువైనదంతా కూడా ఇచ్చి దాన్ని కొన్నాడు అని చెప్తున్నాడు. అని పరలోకాన్ని కొన్నాడు. మనం అనుకోవచ్చు, మరి పాస్టర్ గారు పరలోకం కొన్నారని అంటున్నాడు కదా, ఏంటండి మరి మన బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎక్కడిద్దాం? అది కాదు, డబ్బుతో కొనేది కాదు. రక్షింపబడితే అది నువ్వు కొన్నట్టే. ఆ పరలోక రాజ్యం విలువైనది నీదే. దానికి ఎంత విలువ అంటే, యేసుక్రీస్తును అంగి స్వీకరించి ఆయన మార్గంలో నడుస్తే, ఆయన ఎందుకు ఆయన నీ పాపములు ఆయన స్వీకరిస్తే రక్షింపబడతావు. దానికి అదే దేవుని ప్రేమ. కనుక ఆ విలువైన ఈ రెండు ఉపమానాలు కూడా పరలోక రాజ్యం యొక్క విలువైనది అని ఒక విషయం చెప్తాను. ఒక స్నేహితుడు తన స్నేహితుని ఆహ్వానించాడు. పూర్వ విద్యార్థులు అంటారు కదా, ఆ పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకున్నారంట. అందరూ కూడా కలుసుకొని చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు ఏముంటుంది, విద్యార్థులు ఉన్నప్పుడు ఒక 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అనుకున్నాం. ఎట్లుంటారు వాళ్ళు? అందరిలో మార్పు చూస్తే కొంచెం మార్పు వచ్చింటారు శరీరాల్లో. కొందరు ఎన్నికలు రాలిపోయి ఉంటాయి, కొందరు ఇది అయిపోయి ఉంటారు, కొందరు లాభం అయింటారు, నడవలేకుంటారు. సో అది భౌతికంగా వచ్చిన మార్పు. అందులో ఎవరు ఏం చేస్తున్నారు అనేది పరిచయం చేసుకుంటారు. అందులో ఆ పూర్వ విద్యార్థులు ఒక వ్యక్తి, సేవకుడుగా సేవ చేసే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే తన స్నేహితుడు అడుక్కున్నాడు, అవును నువ్వేం చేస్తున్నావు అంటే, ఆ స్నేహితుడు చెప్పాడు, ఫలాని జాబ్ చేస్తూ ఈ ధనాన్ని సమకూర్చుకున్నానని చెప్పాడు. ఫలాని జాబ్ చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, దానివల్ల ఈ డబ్బు సంపాదించాను, ఈ ధనము సమకూర్చుకున్నాను. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు తిరిగి ఆ స్నేహితుడు. నేను ఒక పల్లెటూరులో ఒక చర్చిలో సేవకుడిగా ఉన్నాను. ఈ సేవకుడుగా ఉన్నటువంటి ఈయన తన స్నేహితుడు సంపాదించినటువంటి ధనమును చూసి మనుషులు ఇష్టపడ్డాడు. నా చదువు సంబంధించిన ఏదైనా బిజినెస్ చేసింటే చాలా ధనము సంపాదించేవాని, ధనమును సమకూర్చుకునేవాని అని అనుకున్నాడు. అనుకోని మనుషులు ఏమయ్యాడు, ఈర్ష్యపడ్డాడు. ఎప్పుడైనా ఇతరులను చూసి దేవుని నమ్మని వారు ధనమును సమకూర్చుకుంటూ ఇన్ని కోట్లు మాకున్నాయి, ఇంత డబ్బు ఉందన్నప్పుడు వారిని చూసి మనం ఎందుకు జాగ్రత్త పడలేకపోయాం, అన్ని కోట్లు లేకపోయినా కొన్ని లక్షలను ఎందుకు సంపాదించలేకపోతుంది అని మనసులో కలిగిందే? మనసులో కలిగింది ఎప్పుడైనా? అంటే మీరు చాలా మంచోళ్ళు, దాని మీద నమ్మకాలు లేదు, ఈర్ష్యపడలేదు అంటే మీరు మంచోళ్ళు, అంటే మీకు పరలోక రాజ్యం మీద అంత పూర్తి విశ్వాసం ఉంది, అది స్వతంత్రించుకోవాలని. చూసారా? అంటే వీళ్ళు ఈర్ష్యలేదు. ఎవరైనా సంపాదించుకుంటే మనకేమైంది, మన పరలోక రాజ్యం ఉంది కదా అని అర్థం చేసుకున్నారు మీరు. అందుకోసం మీకేం ఈర్ష్యలేదు. నేనైతే అప్పుడప్పుడు ఆశాపు భక్తుల్లాగా అప్పుడప్పుడు కొంచెం ఆలోచించాను. అవును కదా, నేను చదువుకునేది ఇంజనీరింగ్, చక్కగా జాబ్ చేసి డబ్బులు సంపాదించిన, పిల్లలు ఇంత కష్టాలు పడాల్సిన చేయాల్సిందని నేను అనుకోకపోయినా కష్టంగా కూడా అనుకోండి ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రిటైర్డ్ అయ్యేసరికి చీఫ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యేవాడు ఒకవేళ ప్రమోషన్ చేస్తుంటే డబ్బులు సమకూర్చుకునేవాడు. ఇప్పుడు ఏమి లేదు కదా. ఆ సేవకుడుగా పనిచేసేటువంటి ఆయన అనుకున్నాడక, నా జీవితాన్ని దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ పరలోక రాజ్యమే తరగని ధనము అనుకున్నాడు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యమే ఆ నిత్యత్వంలో తరగనటువంటి ధనము అనుకున్నాడు. ఈ రెండు ఉపమానాలు కూడా దేవుళ్ళ, ఈ రెండు ఉపమానాలు కూడా పరలోక రాజ్యం యొక్క విలువను, పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ చెప్పబడినటువంటి రెండు వాక్యాలు కూడా, దాన్ని మనం పొందుకున్నామా అనేటువంటి ఆ నిశ్చయత మనకు ఉన్నప్పుడు, ఈ లోకంలో మనకు కొరతలు ఏర్పడినప్పుడు బాధపడము, నిరాశ చెందాం, నిరాశలోకి వెళ్ళాం. అర్థమవుతుందా దేవుడు కదా? మీ ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు, మీ బంధువులు మీ దగ్గరికి వచ్చి ఇంత డబ్బు సంపాదించే మీ ఫ్లాట్లో కొన్నాం, మా జీవితం ఇంత హ్యాపీగా ఉందా అన్నప్పుడు, అయ్యో నా దగ్గర ఏమీ లేదే ఆయన ఒకవేళ బాధపడుతున్నప్పుడు, నిన్ను ప్రోత్సహించడానికి దేవుడి వాక్యం, మనల్ని బలపరచడానికి మన వాక్యం ఏంటంటే, నువ్వు కలిగిన ధనం ఎదుట వారు కలిగిన ధనం కోరి. హల్లెలూయా. నువ్వు కలిగిన శ్రేష్టమైన ధనము గొప్పది, వారు కలిగిన ధనం ఈ భూమి మీద ఉండే ధనం కలిగి ఉన్నారు.
నువ్వు పరలోకంలో ధనమును కలిగి ఉన్నావు. వారు ఈ లోకములోనే ధనం కలిగి ఉన్నారు. ఆ శాశ్వతమైన ధనం, నువ్వు శాశ్వతమైన ధనమును కలిగి ఉన్నావు. అశాశ్వతమైన. అలానే దేవుడు నిన్ను పేదరికంలో ఉంచాడు. అలా నేను దేహి అని అడుక్కునే దానిగా చేయడు. నిన్ను కూడా ఆయన రాకుమార్, ఆయన రారాజు కనుక, రాజులకు రాజు కనుక ఈ లోకములో నీకు చక్కగా ఆయన నిన్ను నడిపిస్తాడు. నీకు కావాల్సింది ఇచ్చి కనుక ఇతర స్నేహితులు, బంధువులు వారి యొక్క ధనముల గురించి, వారి ధన సంపదల గురించి, వారికి ఉన్న ఆస్తిపాస్తుల గురించి నువ్వు చెప్తున్నప్పుడు నీ ఆస్తి తీసి అయ్యో ఎందుకు ఈ బతుకు అని నువ్వు ఎందుకు ఈ బతుకు అనతావు. ఎందుకు అనవసరంగా నేను చేసుకున్నాను, నేను చేసుకొని కష్టాలు పడుతున్నాను, రాసికి పెట్టి రంపాన్ని పెడుతున్నాడు, నన్ను ఇబ్బందులు బాధ చేస్తున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు ఈయన అని. కానీ నువ్వు కలిగినటువంటి ధనం పరలోకంలో చాలా గొప్పది. ఆ విలువైన ధనం కొందరు సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ పడవ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత హఠాత్తుగా తుఫాను వచ్చింది. ఆ తుఫానులో వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఓడను తేలిక చేయాలంటే ఏం చేయాలి? ఓడలో చేస్తే విలువైన వస్తువులు ఉన్నాయి, విలువైన వస్తువులు. ఆ విలువైన వస్తువులు కదా అని పారవేయకపోతే, సముద్రంలో పారవేయకపోతే ఓడ మునిగిపోతారు. ఓడ మునిగిపోతే వారి ప్రాణాలు పోతాయి. కనుక విలువైన వస్తువుల కన్నా విలువైనది ఏంటి? ప్రాణం. అందుచేత తమ విలువైన వస్తువులు సముద్రంలో పడవేశారు. అంటే ఈ లోకములో విలువైన వస్తువులను కన్నా నువ్వు పొందుకునే విలువైనది ఏంటంటే నిత్యత్వము. నిత్యత్వంలో అంటే నిత్యత్వం అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఆ ఎల్లప్పుడూ ఉండే ఆ రాజ్యంలో నువ్వు నిత్యము యేసయ్యతో ఉంటావు. ఇక్కడ నిత్యము మనం ఉండగలుగుతామా? ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఉంటాము, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. గ్యారెంటీ లేదు, నో గ్యారెంటీ. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? నో గ్యారెంటీ. కానీ మనిషికి ఆశ ఉంది. పక్కన వారు వచ్చి చెప్తున్నారు, వారి సంపాదన గురించి చెప్తుంటే నీ గుండె బ్రద్దలవుతుంది. మననే 3 కోట్లు వచ్చినాయి, ఆ మన 5 కోట్లు వచ్చినాయి, అక్కడ ఇల్లు కొన్నాం అన్నప్పుడు నీ గుండె బద్దలవుతుంది. నాకు చూస్తే 100 సెంట్లు కూడా తెలియదే అని నీ గుండె బద్దలైపోతుంది. నిద్ర పట్టడం లేదు. ఇంటి ముందు చూసే 2 కార్లు ఉన్నాయి, లాకర్లో చూస్తే కావలసినంత కేజీలు బంగారు ఉంది. అడుగు పెడితే అబ్బా ఆమె లైఫ్ ఏం లేదు అని డబ్బున్నవారు వారి ఆస్తుల గురించి చెప్తుంటే నీకేమైపోతుంది? ఎందుకు పుట్టానో నేను ఈ బతుకు, ఎందుకు పుట్టానో నేను ఈ బతుకు అని బ్రతుకుని గురించి శపించటమా దేవుని బిడ్డలారా? రెండో ఉపమానం కూడా చూద్దాం. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెతుకుతున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినంత అమ్మి దాని ముత్యం. పరలోక రాజ్యాన్ని అమూల్యమైన ముత్యం, దాన్ని ఎలాగైనా పొందుకోవాలి. ఆ ముత్యం కొనాలి అంటే తనకున్న విలువైన వస్తువులన్నీ కూడా అమ్మి ఆ ముత్యమును కొనడం. ఆ ముత్యం ఏంటి? విలువైన వస్తువు. అన్నిటికన్నా విలువైనది ఏంటిని పోల్చాడు? పరలోక రాజ్యం. దాచబడిన ధనాన్ని పోల్చాడు పరలోక రాజ్యాన్ని. విలువైన ముత్యముతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. నీకున్న గొప్ప సంతోషం ఏం తెలుసా? నా రాజుతో, నా ప్రభుతో నిత్యంలో ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు. ఏముంది నేను సంతోషించలేదు. ఒక సహోదరుడు దేవుడు ఏడ్చాడు నా దగ్గరికి వచ్చి, అన్నా నా దగ్గర ఏముంది అని చెప్పాలన్నా అన్నాడు. అది నేను కూడా చెల్లించిపోయాను ఆయన చూసి. మంచి చదువుకున్నాడు, ఉన్నతమైన చదువుకున్నాడు చక్కగా. నేను ఈరోజు మా ఇంటికి వెళ్తున్నా,
వాళ్ళని అడుగుతారు, ఏముంది నీ దగ్గర అడుగుతారు. ఒకవైపు చూస్తే నా దగ్గర ఆస్తిపాస్తులు లేదు. కొన్ని ఆస్తిపాస్తులు లేకపోతే నీకేమైనా సంతానం ఉందా అని అడుగుతారు. సంతానం కూడా లేదు. మరి ఎందుకన్నా ఈ లోకంలో దేన్ని బట్టి నేను సంతోషించాలి అని అన్నాడు. నేను అన్నాను, వారికి లేనిది నీకు ఎందుకు అంట. వారికి ఏమీ లేదంటే వారికి నిరీక్షణ లేదు, నీ నిరీక్షణ ఉంది. వారికి దేవుడు లేడు, నీకు దేవుడు ఉన్నాడు. వారి నిత్యరాజ్యం వారు కలిగి లేరు, నువ్వు కలిగి ఉన్నావు. అదే నీ నిరీక్షణ. ఒక్కసారిగా తెలియదు. ఆ తర్వాత ఆశ్చర్యంగా ఒక పాపను తెచ్చుకున్నారు, పెంచుకున్నారు. చక్కగా వారు సంతోషంగా జీవితాన్ని కొనసాగించారు. కానీ కొన్ని సమయాల్లో మన జీవితంలో ఉన్న కొరతను చూసి మనకి ఏమీ లేదే అని దుఃఖపడుతున్నావా? ఏమీ లేదు కదా నాకు. ఈ లోకంలో నేను ఆనందించడానికి, సంతోషం చేయడానికి అవి లేవు కదని. అంటే అవి ఉంటే నువ్వు సంతోషిస్తావా? ఈ లోకం అంతా ఇచ్చినా కానీ నువ్వు సంతోషం ఉండదు. అవిటైతే యేసులోనే సంతోషం ఇచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుతో ఎప్పుడు డబ్బు ఎక్కువైతే సంతోషిస్తా, డబ్బు ఎక్కువైతే సంతోషం తక్కువైతుంది. ధనం ఎక్కువైతే సంతోషం తక్కువైతుంది అని ధనము డబ్బు వద్దనటం లేదు. మనుషుల యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఆ విషయంలో మన పాస్టర్ గారు చెప్పారు, ఏ పని చేయను సోమరితనం ఉంటా, డబ్బు సంపాదించాలి అట్టుండకండి. నువ్వు సంపాదించు, నీ కుటుంబ ఖర్చుల కొరకు, నీ పిల్లల అవసరతల కొరకు ఒక రడుకోకుండా నువ్వు ప్రయాసపడు. అది బైబిల్ చెప్తుంది. వాళ్ళు రెండంతలు ఉంటారు. నువ్వు ఆ రోజు నువ్వు సంపాదించమని చెప్పి ఈ రోజు వద్దా అంటాడు. నేను వద్దనటం లేదు. వాక్యంలో బ్యాలెన్స్ ఉండాలి. రెండు అర్థం చేసుకోవాలి. న్యాయయుక్తంగా, న్యాయంగా ప్రయాసపడుతూ నువ్వు సంపాదించు. అది శ్రేష్టమైన దానం. ఆమేన్, హల్లెలూయా. మోసం చేసి తెలుసుకొచ్చుకున్న డబ్బు రాత్రి పలుకుతుంటారు. నువ్వు నన్ను మోసం చేసి తెచ్చుకున్నావు, నువ్వు నన్ను మోసం చేసి నీ ఇంట్లో పెట్టుకున్నావు అని అంటారు. ఇప్పుడు నువ్వు కలిగిన నిరీక్షణ అంతకన్నా ఇలువైనది. ఆ ఇలువైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఎలా కొన్నావు, ఎలా స్వతంత్రించుకున్నావు? ప్రభునందు విశ్వసించడం వలనే, ప్రభునందు నమ్మిక ఉంచడం వలనే, ఆయన వెంబడించడం వలన మనకు ఈ లోకములో కలిగే ఘనత, ఆయన వెంబడించట్లు వచ్చిన ఘనత ముందు ఈ లోక ఘనత కన్నా చాలా శ్రేష్టమే. ఈ లోకంలో ఘనత చెప్తారు వాళ్ళు, ఘనంగా చూస్తారు వారిని. ఆయనకు 200 ఎకరాలంట, నీళ్లు వారేది అంట, ఇన్ని ఎకరాలు ఉందంట. ఓ, ఎక్కడ పోయినంత పలుకుబడి భలే సంపాదించాడంట. ఎక్కడ పోతాడంట చచ్చిపోతే? 100 ఎకరాలు ఉన్నాయి, ధనవంతుడే, మంచిది అప్పో అంటున్నారు. ఎక్కడ పోయినా నమస్కారం పెడుతున్నారు. డబ్బున్నోడు ధనవంతుడు అంటున్నారు. ఎక్కడ పోతాయి? ఎక్కడ చనిపోతే ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోతాడు? పోతూ ఒక ఎకరమన్నా చేత పట్టుకుపోతాడు. ఒక ఎకరన్నా 100 ఎకరాలు ఉన్నాయి కదా. ఒక యవనస్తుడంట యేసుప్రభు దగ్గరికి వచ్చాడంట. ఈ ఇలువైన పరలోక రాజ్యం తనకు కావాలని ఆశపడ్డాడంట. ఒక యవనస్తుడు బోధకుడా, ఆ ఇలువైన, ఆ శ్రేష్టమైన, ఆ గొప్ప పరలోక రాజ్యం నాకు కావాలి, దానికి కావాలి, నాకు కావాలి. అది కావాలంటే నేను ఏం చేయాలన్నాడు యేసుప్రభుని. మంచి ప్రశ్నే అడిగాడంట. అడిగితే యేసుప్రభు ఏం చెప్పాడంట? ఆజ్ఞలన్నీ కూడా ఆజ్ఞలు పాటించాలి అన్నాడు. దొంగతనం చేయకూడదంటే, అయ్యా ఎప్పుడు నేను దొంగతనం చేయలేదయ్యా, ఆజ్ఞ పాటిస్తానంట. వ్యభిచరించకూడదని అంట, అయ్యా అసలు కన్నెత్తి చూడలేదే అని అంట. అబద్ధ సాక్ష్యం పలకూడదని, అయ్యా నా జీవితం ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకలేదా అని అంట. నీ తల్లిదండ్రులు సన్మానించు, అయ్యా కనుపాపోలను ప్రేమించానయ్యా, దానికి లోబడన్నానంట. అయితే యేసుప్రభు కొంచెం ఆలోచించి చెప్పాడు, నీకు ఒకటి కొదవగా ఉందన్నాడు. ఒక్కటి కొదవ ఉంది నీకు అన్నాడు. ఏంటయ్యా కొదవ అంట? ఇదిగో నీకు ఆస్తి ఉంది, ఆస్తి అంతా అమ్ము, ఆస్తి అంతా అమ్ము. అమ్మిన తర్వాత ఆ డబ్బుతో ఏం చేయాలి? ఆ డబ్బుని ఏం చేయాలా? పోయి పేదలకి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన యవనస్తుడు పరలోక రాజ్యం కావాలి. పరలోక రాజ్యం విలువైనది. ఈ లోక వస్తువులు, ఈ లోక ఆస్తిపాస్తులు
దానిలో ఎదుట తక్కువే. కానీ ఇవన్నీ కూడా అమ్మాలంట, అవి పేదలకి వెళ్ళంట. ఇచ్చిన తర్వాత ఏం చేయాలంట? నేను ఎక్కడికి పోతే అక్కడికి రా, నేను కబ్బాయినా పోతే కబ్బాయినా కూడా, నేను గరిలేకి పోతే గరిలేకి, నేను ఎక్కడికి పోతే నన్ను వెంబడించాను. అప్పుడు ఆ యవనస్తుని యొక్క ముఖములు ఏమవుతుంది? తేడా కనపడింది. వ్యసనపడుతున్నాడు. మిగులు ఆస్తి గలవాడు బాధపడుతూ ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడంట. అర్థమవుతుంది దేవుడు కదా? కోరికేమో మంచిదే, కొదమంది ఇది చేయండి. ఏం చేసినాడు? మిగులు ఆస్తి గలవాడు గనక ఇవ్వలేక వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. కోరికేమో మంచిదే, కానీ పొందుకున్నాడా? పొందుకున్నాడా? మనందరికీ తెలుసు. మనం అందరం అంట ఎంతకాలం బతుకుతామండి, ఎంతకాలం అందరూ తెలిసింది. మనం అందరూ ఎంతకాలం బతుకుతామండి, మరి ఎంతకాలం బతికే దాని గురించి నువ్వు చాలా ఆందోళన పడిపోతున్నావే. దేవుడుంటారా? ఇది మీరు చదవండి కావాలంటే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-22 వచనాల్లో ఉంది నేను చెప్పినటువంటి మాట. ఒక్కసారి చదవండి. ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవద్దని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల, జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. ఇక నాకు కొదవ ఏముంది? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము. ఏం చేయాలంటే పోయి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకములో నీకు ధనం, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఆ మాట విని వ్యసనపడుచు. ఎందుకు వ్యసనం వచ్చింది? ఎందుకు బాధ కలిగింది? ఎందుకు వ్యసనం వచ్చింది? ఈయనే కదా అడిగినది, పరలోక రాజ్యం కావాలని అడిగాడు కదా. వ్యసన పడుతున్నాడని చెప్పిన తర్వాత నీకున్నదంతా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు వ్యసన పడుతున్నాడంట. అంటే ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, ఆ జీవంలో ప్రవేశించాలంటే, నువ్వు ఆ పరలోకంలో ధనం కావాలంటే, నాయనా నీకున్నవన్నీ అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించిన ఆయన అన్నాడంట. సింపుల్గా చెప్పాడంట యేసుప్రభువు. అమ్మాలంటారా? అమ్మాల మరి. అలానే మన అమ్మమని చెప్పాలా? అయ్యా నన్ను నమ్మండి అయ్యా అంటున్నాడు, అంతే. నన్ను విశ్వసించండి అని చెప్తున్నాడు యేసుప్రభువు. పోనీ యవనస్తుడు తల్లి గర్భం నుండి వస్తున్నప్పుడు, లేకపోతే అక్కడి నుండి వస్తున్నప్పుడు ఎక్కడైనా ఎవరు తీసుకొచ్చాడా? ఎవరైనా ఇక్కడ కూర్చుని మనలో జన్మిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మనం అక్కడి వచ్చేటప్పుడు ఈ లోకంలోకి ఏమైనా తీసుకొచ్చామా? తీసుకొచ్చామా? మనం తీసుకురాలే, తీసుకుపోతామా? అరే అది ఎట్లా కాదు, తీసుకుపోతే బాగుంటుంది కదా. 1 తిమోతి 6వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకములోకి మనం ఏమీ తేయలేదంట. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. తీసుకుపోతే బాగుండు కదా. కాగా కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉంటాము. మనం అన్నము వస్త్రం ఉంది, చాలు దేవా యేసయ్యా నీకు స్తోత్రం అంటామా? పాస్టర్ గారు మీరే కదా చెప్పినది సొంత ఇల్లు కావాలా, కారు కావాలని. ఇప్పుడు ఎందుకు అట్టంటున్నారు?
అది ఏనన్నాడు యేసయ్య, నీకు అవసరమైతే ఇస్తాడు. అది ఎందుకు ఇవ్వడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పూలదండ వేసి వాళ్ళని సమ్మానిద్దాం, తీసుకొచ్చాను లోకం అండి అని. కేజీ బంగారు పట్టుకొని వచ్చానయ్యా, అక్కడ వస్తండి, ఈ కేజీ బంగారు అక్కడిదనే వాళ్ళు ఉన్నారా? మనం ఈ లోకములోనికి వస్తున్నప్పుడు ఏమీ తెలియదు. ఈ లోకము నుండి మనం ఏమీ తీసుకొని పోలేం, తెలిసిపోయింది. అయితే ఎట్లుండాలంటే, మనం ఎట్లా తృప్తిగా ఉండాలంట? అన్నము వస్త్రం. అన్నం వస్త్రం మనకి ఇచ్చాడా? కొనుక్కునేటివి వస్త్రాలే మూలన పడి ఉన్నాయి. ఏది కట్టుకోవాలో ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజులు ఉన్నాం. ఏం కట్టుకోవాలో అర్థం కావడం లేదు. కుట్టియడం ఆ మూలన వాడేయడం, కుట్టియడం వాడు మూలన వాడేయడం, కుట్టియడం ఆ మూలన వాడేయడం. గట్టలు అయిపోయినాయి, ఎత్తి పెట్టలేక ఇల్లు సరిపోలే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈయన అంటాడు, మననే కదా తీసుకునేదంటే, ఇప్పుడు ఆ పండుగ రోజు తీసుకు, ఇప్పుడన్నా లేదు, 2 వారాలు లేదు, నెలైంది, మరి సంవత్సరం తీసుకోకంటారు. తమ్ముని పేర్లు ఈరోజు షాపింగ్ చేయకపోతే ఎట్లా? చెల్లి మ్యారేజ్ రోజు షాపింగ్ చేయకపోతే ఎట్లా? అరే మళ్ళీ క్రిస్మస్ రోజు తీసుకున్నావు కదా, ఎందుకు నీకు అంటే, ఉండాలేదు, లేదు, ఇది కొత్త కలర్, మళ్ళీ డిజైన్, కొత్త డిజైన్ వచ్చింది. దేవుని బిడ్డలారా, సహజం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. కానీ దేవుని బిడ్డలంగా మనకు కావాల్సి మనం సమకూర్చుకోవాలి, కొనుక్కోవాలి, తప్పేం లేదు. దేవుని బిడ్డలారా, సమాజంలో ఉన్న మంచి వస్త్రాలు ధరించి చక్కగా ఉండడం మన ప్రభు కోరుకుంటాడు, తప్పేం కాదు. అయితే ఆ మనసు అన్నముతో వస్త్రంతో తృప్తి చెందుతుందా? నీ దగ్గరికి వచ్చి ఎవరైనా వచ్చి ధనముని గురించి, డబ్బుని గురించి చెప్తే నువ్వు టెంప్ట్ కావా? ఎవరి మీద కోపం వస్తుందంటే, ఫస్ట్ ఇంట్లో ఉండే యజమాని మీద కోపం వస్తుంది. నా మాట ఇల్లేనా, నా మాట ఇల్లే. ఆ రోజు అది అక్కడ 100 గజాలు కొన్నాము అంటే నాకు మాట ఇల్లే ఆయన. ఈరోజు కొనింటే అది 2 కోట్లు వచ్చు. నా మాట ఇన్నాడా? ఇనలేదు ఆయన. 100 గజాలు కొందామండి, అక్కడ 100 గజాలు కొందామంటే మనకెందుకు అన్నాడు. ఇప్పుడు చూసేది రేటు వచ్చిందంటే, గజం అది చూస్తే మొత్తం 75,000 80,000 పలుకుతుంది, 2 కోట్లు వచ్చు. ఆ రోజులు చూస్తే 30 లక్షలకి 20 లక్షలకి ఇస్తామని చెప్పారు. కొనింటే ఎట్టుండేది? ఎంత బతిమాలే మనకు కొనుక్కొనలేదు. నా మాట ఏంటే, మరి ఇప్పుడైనా కొందామంటాడు, మనకెందుకు అంటాడు. ఈ విషయాలు చెబుతూ ఉన్నప్పుడు కోప్పడకుండా, ఎందుకండి మనకు అన్నము వస్త్రం ఉంది, తృప్తిగా ఉన్నాం, చాలండి, ప్రార్థన చేసుకుందామండి, దేవుడు ఉన్నాడండి అని అంటారా? ఎంతకాలంగా రెండింటిలో పెడతావో నన్ను, ఎంతకాలం రెండింటిలో పెడతావో నన్ను. ఈ ఇంటోళ్ళు కాల్ చేయమంటే ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటోళ్ళు కాల్ చేయమంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి, వస్తువులు సర్దలేక, ఇల్లు సర్దలేక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు. అది గృహమే కావచ్చు, ఇల్లే కావచ్చు, వాహనమే కావచ్చు, ధనమే కావచ్చు. దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర, ఆయన ఐశ్వర్యవంతుడు నీకు ఇస్తాడు. తగిన సమయంలో దేవుడి నీ ప్రార్థన ఆలకించి నీ కోరికను సిద్ధింపచేస్తాడు. హల్లెలూయా. కానీ ఏమీ లేని వాడుగా ఉండాలని దేవుడు కోరుకోడు. అబ్రహాము ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, ఇస్తాడు ఆయన. దాన్ని పొందుకోవడానికి ఆ విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అది తీసుకుపోము ఈ లోకంలో అనుభవించడానికి కొద్ది కాలం. మనకు అది లేదని దుఃఖపడాకు, అది వస్తుంది, నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇంకా జీవితంలో ఇంకా అసలు లేదు, ఇంకా అసలు మన ఆశ వదిలిపెట్టానులే, ఇంకా సొంతం వీళ్ళు కళ అనే కళే వదిలిపెట్టానులే, నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదులే, రేపే నేను వెళ్ళిపోతానేమోలే అని నిరాశపడాకు. మనం ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు లోకం నుండి వెళ్ళిపెట్టేప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు వచ్చామో మనకు తెలియదు, ఎప్పుడు పోతామో తెలిసిందే ఎప్పుడు పోతామో. ఏమ్మా ఇప్పుడే కూర్చొని నేను ఇప్పుడే నాతో మాట్లాడాడు బజార్ అక్కడ
ఆ షాప్ దగ్గర మాట్లాడినాడు. అప్పుడు మాట్లాడినాడికి వచ్చాడన్నా, టీ తాగుతూ అట్టి వరిగాడన్నా. నిమిషాలలో అయిపోయిందన్నా. ఏమైపోయింది? అరే టీ తాగుతూ అట్టి వరిగాడన్నా. చూడు ఎంతమంది భయపడుతున్నారో మీరు ఆ మాట చెప్పగానే. జస్ట్ దేవుడు అంతే అంతే. గాలి ఎంత దీపం ఎంతసేపు జస్ట్. అరే ఇప్పుడు నాతో మాట్లాడాడేంటి? నిన్న నాతో మాట్లాడాడు. అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? వాకింగ్లో దేవుడు నాతో కలిసి మాట్లాడేటువంటి ఒక సహోదరుడు, అన్న మీరు మా చర్చికి వచ్చి వాక్యం చెప్పండి అన్న అనేవారు ఒక పాస్టర్ గారు. సరే మీ మందిరానికి వచ్చి వాక్యం చెప్తా అని నేను అనేవాడిని. ఆ తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత టైం ఇద్దాము, ఆ చర్చికి వెళ్ళి వాక్యం చెప్దామని ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ కూతురు ఫోన్ ఎత్తింది. అమ్మ డాడీ ఇలాగా మరి ఒకరోజు సండే వాక్యం చెప్పమన్నాడు ఈవినింగ్, మరి నేను ఈ సండే నాకు కుదురుతుందమ్మా డాడీకి చెప్పండి అంటే ఒకే ఒక మాట ఆమె నుండి నేను విన్నాను. అంకుల్ డాడీ లేడు, పోయిన వారం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడని చెప్పి. అలాగనే ఇంకొక సందర్భంలో ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఎత్తాడు. డాడీ బాగున్నాడు అన్నాడు. లేడు డాడీ అన్నాడు. ఏమైందంటే హార్ట్ అటాక్ చనిపోయాడు. లేడు డాడీ అంటే దేవుడు ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని మానసికంగా భయపడతానని కాదు, దీనికి పర్మనెంట్ కాదు ఇది లోకంలోది. ఈ లోకము నుండి నేను వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఆల్రెడీ నీ ధనం ఉంది, దాచబడిన ధనం. ఆ ధనం నీకు ఉందా అని నా ప్రశ్న. నీకు ఆల్రెడీ ఒక ధనం ఉంది, దాచబడిన ధనం. ఆ ధనం నీకుందా అని అడుగుతున్నా. ఇక్కడైతే ఉండొచ్చు, అక్కడ ఉందా అని అడుగుతున్నా. ఏంటి ఆ ధనం? పరలోక రాజ్యం. ఆ ధనాన్ని ఎలా పొందుకోగలుగుతాం? డబ్బిచ్చి కాదు, క్రీస్తునందు విశ్వసించడం వలన, అంగీకరించడం వలన ఆ ధనం నీకు ఉంది. దాన్ని చూసి నువ్వు ఆనందిస్తాను. అక్కడ చూడు అంటున్నా భార్యతో. అప్పుడు ఆమె ఎక్కడ చూస్తావంట అది. అక్కడ చూడండి మనకుంది అంటే అవి చెప్పాకంటారు వాళ్ళు. మళ్ళా ఎప్పుడు కూడా నాకు ఆనందం కలిగేది ఏంటంటే దేవుళ్ళరా, రియల్గా చెప్తాను, పులిపిటి మీద కూడా కాదు. ఎప్పుడు నేను ఆనందించేదంటే నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు సిద్ధపరిచిన రాజ్యం ఉందని సంతోషిస్తుంటాను. అక్కడికి పోతే నేను ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా అది నన్ను ఎంతగానో బలపరుస్తూ, ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ ఆ మాట సేవలో ముందు కొనసాగడానికి ఆ మాటే నన్ను ప్రోత్సహించింది. ఆయన ఉన్నాడు, ఆ రాజ్యం ఉంది నాకు అని ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎప్పుడు పిలిచినా కానీ ఆనందంగా రెడీగా ఉన్నాను. అరి రెడీ అంటే ఒక ఆయన పాస్టర్ గారు అరి రెడీ అనేవాడు. అంటే మీరు సిద్ధంగా ఉన్నారా అని ఆయన మాటలోనే అనేవాడు. అరి యు రెడీ అనేవాడు. అంటే ఈ రెడీ సిద్ధంగా ఉన్నావా అని. నువ్వు సిద్ధంగా ఉండాలి అని రాజ్యం. యోబు భక్తుడు అన్నాడు, ఒక ఉపద్రవం వలన అంతా పోయింది. తనుకునేటువంటి గొర్రెలు, తనుకునేటువంటి గాడిదలు, తనుకునే ఒంటెలు, తనుకున్న కుమారులు అంతా పోయింది. ఖాళీగా మిగిలాడు. రోగం వచ్చింది. ఆ యొక్క బుడిదలు కూర్చొని బాధపడుతూ చిల్లపింకు తీసుకుని గోకుంటూ కూర్చున్నాడు. భార్య వచ్చింది. ఏం పరిస్థితి చూసావా? నీకు దేవుడు అన్నావు, దేవుడు అన్నావు, నువ్వు కూడా దేవుని చెప్పించి మరణగమ్మనింది. కానీ ఆయన మాత్రం ఏమన్నాడు తెలుసా? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నాడు. తల్లిగర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా అక్కడ వెళ్తాను, ఆయన ఇచ్చాను, ఆయన తీసుకున్నాడు అన్నాడు. సింపుల్గా ఒక్క మాటతో కొట్టేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిద్రపోయి వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతే. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడు దేవుడారా యోబు భక్తుడు? అయ్యో అంత పోయిందని కింద పడి దొల్లాడి ఎంట్రికలు విక్కున్నాడు. ఏమన్నా మనకేమన్నా పోతే, ఏదైనా నష్టం అయిపోతే ఇక జీవితం పోయింది, జీవితం జిందగీ పోయింది. ఏం పోయిందంట?
ఇంకా లేదు, అయిపోయింది నా పని. తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాడంట. దిగంబరిగా అక్కడికి వెళ్తాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే నష్టం వచ్చినప్పుడు స్తుతి అంట. ఏమీ లేకపోతే స్తుతించాలంట. బాగా చెప్తావు పాస్టర్ గారు, నువ్వు పులిపిడి మీద ఉండి నువ్వు కష్టం పడితే నీకు అర్థమైతే. కష్టాలు పడే వచ్చాను నాయన, పరిస్థితి ఏందో అర్థం చేసుకొని వచ్చాను నాయన సేవకు. ఏమైనా తీసుకెళ్తారా సిస్టర్స్? దాచిపెట్టుకుంటున్నావు, ఏమైనా తీసుకెళ్తావా? ఏమైనా తీసుకెళ్తావా? అక్కడ ఏమన్నా నీకు ఉందే దాచుకున్నావా పరలోకంలో? అమ్మ ఇంటికి వస్తే కూతురు దగ్గరికి మమ్మీ అంటుందంట, నా పెళ్లి రోజు ఏం పెట్టావని ఇచ్చినావు? ఏం పెట్టాలి నీకు పెళ్లి రోజు? పెళ్ళి అయిపోయింది, బిడ్డలు పుట్టారు. అమ్మ అన్నకు తమ్మునికి ఎత్తి డాబా ఎత్తి పెట్టి ఇచ్చినావు, నాకేమి ఇచ్చినావు నువ్వు? అమ్మ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తే అమ్మకే తిరిగి ఇస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలోకి ఏమి మనం తీసుకురాలి, ఏమి తీసుకుపోలేము. దిగంబరిగా వచ్చాం, మళ్ళీ దిగంబరిగానే వెళ్తాం. ఆ స్టేట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. దిగంబరిగా వెళ్ళిపోతామంట, ఏంటి ఎలాంటి వస్త్రాలు లేకుండానే. ఆలోచించండి దేవుడు ఎలా ఉంటుంది. కానీ మనకున్నటువంటి ధనం ఎలా ఉంది? ఇల్లువైనటువంటి ధనం, పరలోక రాజ్యం మనకుంది దేవుడు. కీర్తనల గ్రంథం అంట 49వ అధ్యాయంలో దేవుడు 16-17 వచనాలు చదువుదాం. అక్కడ ఇది అంశానికి రాయబడిన అంశం ఉంటుంది. ఇది సంబంధించినటువంటి వచనం. ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు, ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. ఎందుకు మనల్ని భయపడకమన్నాడు? ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, ధనం విస్తరించినప్పుడు నువ్వు భయపడక అన్నాడు. అంటే ఏమన్నా ఎందుకు భయపడకమన్నాడు? వింటున్నారా దేవులారా? వింటున్నారా? ఒక ఆయనకు లక్కుపతి అయ్యాడంట. లక్కుపతి అయినప్పుడు నువ్వు భయపడకంట అన్నాడు. ఎందుకు? మనకెందుకు భయం అంటే, నీకేం భయం వస్తుందంటే నాకు లేదు కదా అంటే అప్పుడే వచ్చాడు సైతాన్. నాకు లేదు కదా అంటేనే పట్టుకుంటా దేవుడు. నాకు పర్వాలేదు దేవుడు నాకున్నంటే ఏం కదా, నాకు లేదు కదా అని ఎప్పుడైతే అంటావో అప్పుడే స్టార్ట్ అవుతుంది నీకు బాధ. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, ధనం విస్తరించినప్పుడు వాడిని చూసి భయపడకమన్నాడు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. కొంచెమన్నా తీసుకోపోడా? కొంచెమన్నా పోనీ చిల్లి గవ్వడు తీసుకోనికి లేదు. మరి తీసుకుపోయిన దానికి ఎందుకు ఈ బాధ? ఉంది బాధ. మరి ఏం సంపాదించినావు? పెళ్లి చేసుకున్నాక ఇంతటి బాధలు పడుతున్నా. ఏం సంపాదించినావు? పట్టమని ఒక 100 గజాలు సంపాదించినావా? ఏం సంపాదించినావు అని అడిగేవాళ్ళు ఉన్నారా? 2 సంవత్సరాల నుండి చెప్తాండ, ఒక నెక్లెస్ తీసుకురా అని చెప్తున్నా. ఏం తెచ్చినావా నువ్వేమైనా? నా బతుకు కాల కష్టపడుతున్నా. ఆయన వచ్చి ఏడవాకు, నెక్లెసే కదా, కొంత డబ్బు తక్కువ పడింది తెచ్చలే, ఏడవాకు. ఎప్పుడు తెచ్చావు పో, నీ దొంగ మాటలు చాలు కానీ అని మోసం మాటలు చెప్తావు. నేను చేసుకున్నామంటే ఏం సుఖపడుతున్నా నేను అన్ని బాధలు ఏర్పరచు. ఇలాంటి స్థితి ఎందుకు వస్తుందో తెలుసా? వారిలో దేవుని వాక్యం లేదు, దేవుడు లేడు, జీవితం గురించి వారికి అర్థం కావటం లేదు. మనకి
అదే జ్ఞానం కలిగిన స్త్రీ అయితే, ఏమండి నెక్లెస్ లేకపోతే, బంగారు లేకపోతే ఏమవుతుంది? కష్టపడి కాస్త కూస్త కష్టపడుతున్నాం, పిల్లలను పోషించుకుంటున్నాం, చదువుకుంటున్నాం, అది చాలండి అని జ్ఞానంతో అంటారు. జ్ఞానంలో స్త్రీ ఏమంటుంది? జ్ఞానం లేని స్త్రీ ఏమంటుంది? ఒక ఆయన ఊబర్ కారులో వెళ్తున్నప్పుడు, సార్ మా అక్క యేసులో నమ్ముకుంది, మనలను బాగా అడ్డుపడతాడంటేనే ఒకడు ఏం పేరు వాని పేరు అన్నాడు. మనం చేసే పనులకు అడ్డుపడతాడంటేనే వాని పేరు ఏదో చెప్తాది మా అక్క, ఏం పేరు సార్ అన్నాడు. ఏంటి ఏదో వాడు ఏదో చెప్పాడు, ఏంటి సాతానా అని అన్నా. సార్ అని అన్నాడు. అనగానే, సార్ మా భార్యతో తట్టుకోలేకపోతున్నాను సార్, నేను భరించలేకపోతున్నాను అనగానే ఫోన్ చేసింది. ఊబర్లో ఫోన్ వచ్చా. ఫోన్ రాగానే మీరు వినండి సార్ అనే, మీరు వినండి సార్ అన్నాడు. నేను కూర్చున్నా. ఆమె ఫోన్ చేసి ఎక్కడున్నావు అని, ఎక్కడున్నా ఊబర్ నడుపుతున్నా, కారు నడుపుతున్నా అని. ఆయన మరి మా పుట్టింటికి నేను వెళ్ళాలి, మరి ఎప్పుడు వస్తావనే, నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చా అని ఈయననే అన్నాక అన్నాడు, చూడు సార్ ఇది నా పరిస్థితి, ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతుంది సార్. బ్రదర్ మీరు అంతా స్త్రీల గురించి మాట్లాడడం బ్రదర్స్లో తప్పు లేదంటే, వాళ్ళ కూడా ఉంది, వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళలో కూడా ఉంది. కనుక దేవుని బిడ్డారా, మనకు కలిగిన వాటితో తృప్తి చెందితే సంతోషంగా మనం ఉండగలం. కలిగిన వాటితో, అదే దేవుని తిమోతి పత్రికలో మనం చూసాం. దేవుడా ఇంకా మనం చూసినట్లయితే దేవుడా ప్రసంగిలో మనం చూస్తే, నేను చెప్తాను, ప్రసంగి 5వ అధ్యాయం 15వ వచనం అందరు తీయండి. రిలేవెంట్ అంటే దీనికి సంబంధించిన వచనాలే ఉన్నాయి. వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చనో, ఏ ప్రకారంగా వచ్చాడు ఆ ప్రకారముగానే వెళ్ళాలి. తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. అది యోబు భక్తుడు ఏం చెప్పాడో ప్రసంగి కూడా అదే. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఏదైనాను చేత పట్టుకోడంట. ఇంత కష్టపడితేనే నేను తినగారక పస్తులుండి సంపాదించి ఎవరు తినకున్నామన్నాడు. భార్య బిడ్డలు కూడా పెట్టాడంట. ఖర్చు అవుతుంది, వద్దులు పండగ రోజు అని భార్య భర్తలు కూడా, పిల్లలు కూడా పెట్టాడు, భార్య పిల్లలు పెట్టాడంట. తల్లి గర్భం నుండి ఏ ప్రకారంగా వచ్చినా ఆ ప్రకారంగా ఎలవలసి ఉంటుంది. తాను ప్రయాసపడి సంపాదించుకునే దానిలో దేని కూడా చేత పట్టుకొని తీసుకోవట్లేడంట. అమ్మాయి అయితే ఈ రోజు నుండి నేను నెమ్మలంగా ఉంటాను, ఏదో కావాలి అది కావాలని ఏడ్చుకుంటున్నా. క్రిస్మస్ రోజు నుండి కొన్ని సంవత్సరాల నుండి ఏడ్చుకుంటూ కూర్చుంటా. నేను ఇప్పుడుండి నేను నెమ్మదిగా ఉన్నదాంతో తృప్తిగా ఉంటాను. నీకున్న కోరికే నిన్ను ఇబ్బంది పెడుతుంది. అది కోరిక వద్దా? విశ్వాసంతో కలిగి ఉండు. నా కోరిక తిరగపా, నా కోరిక తిరగపా, నా కోరిక తిరగపా. ఏం కోరిక? ఏం కోరిక? నీ కోరిక న్యాయమైనదైతే దేవుడు తీరుస్తాడు, నువ్వు నమ్మకంగా వెంబడిస్తే. దాని గురించి ఏడ్చుకుంటూ కూర్చొని గొడవడాల్సిన పని లేదు. నీకు ఏమన్నా కోరిక అది న్యాయ సంబంధమైనదైతే, దేవునికి యోగ్యమైనదైతే, తన చిత్తానుసారంగా తన సమయంలో నిన్ను దర్శించి నీకు తీరుస్తాడు ఆ కోరిక. ఆ విషయంలో సహాయం చేస్తాడు దేవుడు. ఏడవలసిన పని లేదు, నానా తంటాలు పడాల్సిన పని లేదు, ఎక్కలేక ఎక్కి కింద పడాల్సిన పని లేదు. నువ్వు కష్టపడుకునే దేవుని దగ్గర తీసుకొస్తాడు ఆయన. ఆయన సమయంలో నువ్వు ప్రయాసకు తగిన ఫలితం ఆయన ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన వాటి విషయంలో ప్రభు నీకు శ్రేష్టమైంది, నిన్ను దర్శించి నీకు ఇస్తాడు. శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఆయన యందు నమ్మకంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు. సైకిల్ దొక్కలేనటువంటి కుమారునికి బైక్ తీసుకిచ్చాడు వాళ్ళ డాడీ. నువ్వు సైకిలే దొక్కలేకున్నాడు కుమారుడు. నాకు బైకు డాడీ అంటాడు. నాయనా మొదట సైకిల్ దొక్కు, తర్వాత నీకు బైక్ కొనిచ్చా అంటున్నాడు.
ఇంతవరకు మనం చదువుకున్న ప్రతి లేఖన భాగంలో కూడా ఎక్కడైనా ఒక లేఖన భాగం ఈ భూమి మీద ఈ భూలోకంలో లేకపోతే ఈ లోకంలో సంపాదించుకున్న దాన్ని తీసుకుపోతాము అనేది ఎక్కడే రాయబడిందా? బైబిల్ చెప్తుంది. మరి లోకంలో ఉన్న వరకు వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఏం తీసుకుపోతామండి అంటాడు. తీసుకుపోతారు ఇంట్లో దొంగతనంగా. ఏం తీసుకుపోతామండి అంటాడు. అంటే వేదాంతం మాట్లాడతాడు, మంచిదే, కానీ ఏదంత ప్రకారంగా ఉండాలి కదా మనిషి. ఏదైనా ఒక వస్తువుని గురించి అది రాలేదని అన్నం తినకుండా అలిగినావా? ఈరోజు నేను అన్నం తిన్నాను. ఎందుకు తిన్నావు? నా మనసు బాగలేదని చెప్పారు. ఆకలి కాలేదంటారు. ఎందుకు భోజనం చేయకుండా ఏమైంది అంటే నాకు ఆకలి కాలేదు. నిజమే ఆకలి కాలేదా? ఏదో మనసులో పెట్టుకుని ఆకలి కాలేదా? ఎందుకంటే ఆయన కోప్పడ్డాడు, చేయి పేకి ఎత్తుకుని మీదకి వచ్చాడు. నీకైతే చూడు అన్నాడు. కొట్టలే, పిరికి చేయి పేకి ఎత్తాడు అంతే. ఇంకా ఆ రోజు నుండి స్టార్ట్ అయింది లోపల రోగం స్టార్ట్ అయింది. నన్ను అంటాడా, నా మీదకి చేయి ఎత్తాడా, నేను అనుకోపోయానని రోగం స్టార్ట్ అయింది. మనసు బాగలేదు. ఒక ఆయన అన్నాడు, ఇది ఎందుకయ్యా బాధ వచ్చింది? నేను ఇట్లుంటే చాలు అన్నాడు. ఇదంతా ఇన్నాడు ఆయన, ఈ బాధ అంతా ఇన్నాడు. ఈయన ఏమన్నా, నాకు ఇట్లుంటే చాలు ఎందుకు వచ్చింది ఆ బాధ అంతా? ఇట్టుంటే చాలు అనుకున్నాడంట. ఒక కన్క్లూజన్కి వచ్చాడంట, ఇట్టుంటే చాలు నాకు అనుకున్నాడంట. ఎట్టుంటే బాగుంటుందంట? ఇవన్నీ ఇన్నాడు ఆయన. విని ఏం చేశాడంటే, మమ్మ అదంతా నాకంతా ఎట్టట్టు ఉంది, నాకు అదంతా ఇంటంటే ఇట్లుంటే నాకు చాలులే అన్నాడంట. మనం కూడా అట్టుండగలుగుతామా? చూడండి, సామెతల గ్రంథం 30:8 సామెతలు 30:8. అట్లుంటే చాలంట ఆయనకు. ఇదంతా ఇన్నాడు, ఒక కన్క్లూజన్కి వచ్చాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. అబద్ధములు నాకు దూరం చేయము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. ఏమొద్దంట ఆయనకు? పేదరికం వద్దంట, ఐశ్వర్యం వద్దంట. డబ్బులు ఐశ్వర్యంతో చేస్తే అది కూడా వద్దంట. పేదరికం వద్దంట, ఐశ్వర్యం వద్దంట. ఇంకేం కావాలంట? తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. మనం అంటామా అలాగా? మనం అనగలమా? దేవుడు ఒకవేళ నేను ఐశ్వర్యవంతుని చేయబోతున్నా అంటే ఏమంటావు? నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు తండ్రి, నన్ను ధనవంతుని చేయబోతున్నావా తండ్రి? అయితే ఊరు వారు అంతా చెప్పుకుంటూ గొప్పగా చాడీలు చేసుకుని చెప్పుకుంటున్నాయన, నేను ధనవంతుని ప్రచారం చేసుకోనిక, మనం ధనవంతులు కావడానికి, దేవుని మహింపరచడానిక? నీకు ఇచ్చిన వాహనాన్ని బట్టి దేవుని స్తుతించాలి, గొప్ప చేసుకోవడానికి కాదు. నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన ఐశ్వర్యం, నీకు ఇచ్చిన కుమారులను, దాన్ని బట్టి ఏం చేయాలి? దేవుని మహింపరచడానికి. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు అనుగ్రహింపమన్నాడా? దయచేయకుము అంటే వద్దు అని కదా, అంతే కదా? వద్దు, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు అన్నాడు. మీకేం కావాలంట? మనం అంటామా అలాగా? పోనీలేండి, మనకు తగినంత ఆహారం ఇస్తున్నాడు కదా అంటే మీరు వింటారా? దేవుని పిల్లరా, వింటారా? తగినంత ఆహారం అంటే మనకి బీపీ షుగర్లు ఎందుకు వస్తాయి, టెన్షన్లు ఎందుకు వస్తాయి చెప్పు? తగినంత ఆహారం ఉంది కదా. అయితే రేపు పొద్దున నుండి అదే మాట అంటా నేను కూడా, మనకు తగినంత ఆహారం ఉంది కదండి, అన్నవస్త్రములు కదా వారి తృప్తి కొనమని చెప్పాడు కదా. అంటే ఏ రేటు ఏది పొందుకోవద్దని అర్థము, ఏవి వద్దనే అవసరము, అన్నీ అనుగ్రహిస్తాడు. ఏమంటే మొదట నా నీతిని, అప్పుడు అన్ని దాంట్లో ఏమున్నాయి? నిజంగా ఒక విషయం చెప్పాలి దేవుళ్ళరా, అమ్మాయిల గురించి చెప్తాను. దేవుని స్తోత్రం. నేను ఎందుకో, అమ్మాయిలు మీ చేతులు ఉందనుకో, వాడు సరిగా వంకరిగా లేకపోతే నల్లగా ఉన్నాడనుకో, మీ చేతులు ఒక మంత్రం ఉందనుకో, మంత్రదండం, నీ దగ్గరికి వచ్చినాక అందంగా చేసుకుని మంత్రదండం, వీడు అందం గౌను కాకడం అందం ఏననుకో, ఎంత బాగుంటుంది మీకు. వాడు మాట వినలేదనుకో, వీడు మాట వినుగాక అని తిప్పినా అనుకో మంత్రదండం,
ఎంత బాగుండు. అది ఊహాదేవుల, అది జరగని పని. జీవితంలో అది జరగని పని. జీవితంలో ప్రతిదాని విషయంలో అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలంటే దేవుని జీవితాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని వాక్య వెలుగులో నడవాలి. అది సాధ్యమవుతుంది. కనుక ఈరోజు నాకు ఏమీ లేదని నువ్వు బాధపడుతున్నావా? నీ జీవనంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. పరలోక రాజ్యంలో దాచబడిన ధనం నీకుంది. ఎప్పుడైనా ఏమీ లేదు నాకు ఏమీ లేదు నిరాశ చెందుతున్నావా? ఒక్కసారి అడవి పేకి చూడు, అంతే. నీ కొరకు ఏమి దాచి ఉంచాడు ఆయన. నీకున్న శాలరీ, నీకున్నటువంటి వస్తువులు, నీకున్న కుటుంబ పరిమితులు, అవి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు చూసి ఏమీ లేదని ఎప్పుడు దాన్ని అనుకొని కుంగిపోతున్నావా? అసలేని మర్చిపోతున్నావే నువ్వు. విలువైన ధనం పరలోక రాజ్యం నీకుందని. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు మాట్లాడతారా? భార్యాభర్తలు మాట్లాడుకుంటారా? ఏమండి సారీ, అది లేదు ఇది లేదు ఇబ్బంది పెట్టానండి, మన పరలోక రాజ్యం ఉందండి అని చెప్తారా? చూడు, ఎప్పుడు కూడా కదా ఇంత చెప్పినా కానీ ఏం మాట్లాడుకుని ఉన్నారు? ఇంత చెప్పినా ఏం మాట్లాడుకుని ఉన్నారు? ఏం అవసరం లేదు, ఏ కంగారు లేదు లేండి, దేవుడు అన్నవసరం ఇచ్చాడు, తృప్తిగా ఉందాం అంటారా? నాకెళ్ళి ఇటు సీరియస్గా చూస్తాను. ఏం చెప్తావు నువ్వు మాకు బ్రెయిన్ వాష్ చేస్తావు నువ్వు అని చెప్పి మేమెప్పుడు మారాలి? మేమెప్పుడు సంవత్సరం అంతా చెప్పి మేము మారుతామా? దేవుని బిడ్డరా, నువ్వు ఆయన బిడ్డవు గనక, నీ ప్రార్థన ఆలకిస్తున్నాను కనుక కనీసం నువ్వు దేవుని ఏం అడుగుతున్నావో అవన్నీ కూడా నీకు తీరుస్తాడు, దేవుడు ఇస్తాడు, సందేహం లేదు. కానీ లేదు అని ముందే తొందరపడి నిరాశ చెందాలి. ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నిన్ను సిగ్గుపరిచినడు సమాజంలో నిన్ను నిలబెడతాడు. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకు దాచించిన ఇలువైనటువంటి ఆ ధనము పరలోక రాజ్యమే. ఈ లోకములో మాకు ఏ ఘనతలు నాయనా, ఏ ఆస్తిపాస్తులు మాకు లేకపోయినా అవి లేవు కదా అని ప్రభువా విచారించక నాయనా, నిత్యత్వంలో గొప్ప ధనము మాకు దాచించినామనేటువంటి నిరీక్షణతోనైనా, నమ్మకముతో, విశ్వాసముతోనైనా మేము ధైర్యంగా ఉండగలటకు సహాయం చేయండి తండ్రి. అవునైనా, నువ్వు నన్ను నమ్మినా, నేను విశ్లేషించిన బిడ్డలకునైనా తగిన కాలములో తగిన సమయంలో ప్రతి హృదయవాంఛను తీరుస్తూ నడిపించే దేవుడు అని ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తూ ఇత్తబడిన వాక్యం మా అందరి హృదయాలు ఫలింపును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్.